హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ వీడియో ఫ్రూట్ కస్టర్డ్ చూపించిపోతున్నాను, అది కూడా మిల్క్ మేడ్తో. ఆల్రెడీ నేను ఫ్రూట్ కస్టర్డ్ ఒక వీడియో పెట్టాను, అది ఇంకా ఎవరైనా చూడకపోతే డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి. అండ్ ఈ వీడియో ఏంటి అంటే మిల్క్ మేడ్తో చేయబోతున్నాను. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. చిన్న చిన్న చేంజెస్ అంతే, ఏం లేదు డిఫరెన్స్, కానీ చాలా బాగుంటుంది. ఈ సమ్మర్కి బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి ఫ్రూట్ కస్టర్డ్. ఇంకా ఎవరైనా చేయకపోతే డెఫినెట్లీ ఇంట్లో ట్రై చేయండి. అందరూ చాలా లైక్ చేస్తారు ఈ డిష్ని అయితే. సో చాలా బాగుంటుంది, చాలా ఈజీ కూడా. ఫ్రూట్స్ తిన్న పిల్లలకి ఇది ఇస్తే నిజంగా చాలా ఇష్టంగా తింటారు. సో డెఫినెట్లీ ట్రై చేయండి. ప్రొసీజర్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ నేను ఇక్కడ 1 లీటర్ మిల్క్ తీసుకొని బాయిల్ చేస్తున్నాను. అండ్ మిల్క్ మేడ్ అండ్ కస్టర్డ్ పౌడర్ ఏదైనా ఫ్లేవర్ తీసుకోండి, బాగుంటుంది. ఒక హాఫ్ కప్పు మిల్క్లో 4 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను నేను కస్టర్డ్ పౌడర్. 1 లీటర్ మిల్క్కి 4 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది. సో అది మొత్తం ఉండలు లేకుండా కలుపుకోవాలి. తర్వాత బాయిల్ అవుతున్న మిల్క్లో ఈ కండెన్స్డ్ మిల్క్, అది మిల్క్ మేడ్ కలిపాను. సో నాకు 1 లీటర్కి ఒక డబ్బా ఫుల్గా పట్టింది. సో ఫస్ట్ హాఫ్ వేసి తర్వాత మిగతా హాఫ్ కూడా నేను యాడ్ చేశాను. అండ్ అవి కొంచెం మిల్క్లో కరిగిపోయిన తర్వాత ఈ కస్టర్డ్ కలిపిన మిల్క్ కూడా యాడ్ చేయాలి. సో కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట, థిక్గా అయిపోద్ది ఒక 5-10 మినిట్స్కి. సో అది మొత్తం చల్లగా అయిన తర్వాత అందులో ఫ్రూట్స్, మీకు నచ్చిన ఫ్రూట్స్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మ్యాంగో, పొమోగ్రానేట్, యాపిల్, బనానా, గ్రేప్స్ ఒక్కటే యాడ్ చేశాను. నట్స్ కూడా వేయొచ్చు, మా పిల్లలు అవి పక్కన తీసేస్తారని చెప్పి నేను వేయలేదు. సో ఇట్లా ట్రై చేయండి, మీకు డెఫినెట్లీ నచ్చుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇంకొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. బాయ్.